అదరగొట్టేసావు గురు డాన్స్. సర్లే గారు రౌండ్ మందించుకో. గురు జగన్ జైలు నుంచి తప్పించుకొచ్చాడు గురు. జైలు నుంచి తప్పించుకొచ్చాడా? అవును గురు. గీత ఇంటి దగ్గర మామూలు ప్రకారం అల్లరి పెడుతున్నాం. ఇందులో పిరుగులాగా మీద పడి చెత్త కొట్టేశాడు గురు. అంటే నా మీద పగబట్టి నా పని పట్టాలని వాడు జైలుని తప్పించుకొచ్చుంటాడు. గుడ్. దానికి మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఈ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పోలీసుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా? మాలాగా వెదమోహాలు ఇస్తుండేవారు సార్. ఐఎమ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. నేను ఆ రోజుల్లో చాలా అందుకండి. డ్యూటీలో చాలా చాకచక్యం చూపించేవాడిని. ఎవడైనా దొంగ కనబడితే ఫాట్మని జంప్ చేసేవాడిని. కేడీలందరికీ బేడీలు చేసేవాడిని. వాడి ఈ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు. అండర్స్టాండ్? అంచేత మీరు కూడా ఇన్స్పెక్టర్ గారు రక్షించాలి. రక్షిస్తాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వీళ్ళిద్దరిని చూడండి. మా పేటకంతటికి ఉత్తములు. ఈ ఊరికే పేరు పడ్డ పెద్ద మనుషులు. ఈ పేరు పడ్డ పెద్ద మనుషులు కారు కింద పడ్డారా? కట్టు కట్టించుకున్నారు? లేదు సార్. జగన్ అని జైలు నుంచి పారిపోయిన పర్వ దుర్మార్గుడు. జగన్ ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనే గీత అనే నీచాలు ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్. అయ్యో, మరి కనిపించగా నాతో చెప్పొచ్చు కదయ్యా. మీ దగ్గర తీసుకురావాలనే వీళ్ళ ఉద్దేశం సార్. అందుకే వారితో హత్యలు చేయడం కాక జైలుని తప్పించుకున్నావు, తప్పు కదా అన్నారంటే వీళ్ళిద్దరిని చెత్త కొట్టేశారు సార్. ఐసి. వాడి సంగతి నేను చూస్తాను. వీళ్ళని ఎప్పటిలాగే మంచిగా పెద్ద మనుషులుగానే ఉండమని. ఇదిగో మిస్టర్, వాడెక్కడన్నా కనిపిస్తే నాతోటే చెప్పు. నాతోటే. నువ్వు పట్టుకోక. యూ డోంట్ ట్రై టు క్యాచ్ హిమ్. అలాగే సార్. సార్, వాడు నా మీద కూడా కోపంగా ఉన్నాడంట. వాడిని త్వరగా పట్టేసి వాడు పేరు విరవ చేశాను సార్. ఐ విల్ డూ. యూ కెన్ గో. పాపం అమాయకుడు వచ్చే 10,000 పోగొట్టుకున్నాడు. ఆ జగన్ గాడు ఎక్కడుంటాడో నాకు చెప్పేశాడు. ఇక నేను వాడిని పట్టుకుని 10,000 పనిచేసుకున్నాం సార్. నర్మైంది. ఉద్యోగాలు ఊడిపోతాయి. ఆ జగన్ గారిని పట్టుకునేది ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు. ఆ 10,000 నా చేతికి వస్తుంది. అది తీసుకెళ్లి బ్యాంకులో వేస్తా. ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తుంది. దాంతో సర్కిల్ అవుతాను. ఆ తర్వాత ఎస్పీని అవుతాను. ఆ తర్వాత ఐజీ కోటేశ్వరరావుని అవుతాను. బ్యాంకులో వేసిన 10,000 అప్పటికి 1,00,000 అవుతుంది. ఆ 1,00,000తో ఇల్లు కడతాను. సార్, ఒక విషయం. నా ఇంట్లో నీకేదైనా గది అద్దెకు కావాలా? అది కాదు సార్. ఆ జగన్ గారిని పట్టుకోవాలని సరదా కానీ వాడు ఆల్రెడీ 2 మర్డర్స్ చేశాడు సార్. అది మీరు పట్టుకోవాలని ప్రయత్నించేప్పుడు ఇది 3వ మర్డర్ అవుతుందేమో సార్. నన్ను బెదిరిస్తున్నారా? ఎప్పుడు చేతిలో పెట్టుకున్నా తిరుగుతాను. పడుకున్నా గుండెల మీద పెట్టుకుని నిద్రపోతాను. ఎస్, ఫాలో మీ. స్వామి, ఆ జగన్ తల్లి జబ్బు నయం చేసి వాడిని తొందరగా వచ్చేట్టు చేయవయ్యా. నేను చేసిన తప్పుని కడుపులో దాచుకుని సూపరింటెండెంట్ గారి ముందు తిరగలేక చచ్చిపోతున్నానయ్యా. వాడిని తొందరగా వచ్చేట్టు చేయవయ్యా. అన్నయ్య, అన్న వడ్డిస్తాను, వస్తావా? ఆకలేదు, నాకేమొద్దు. అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఏమైంది? నాకేమైంది? ఏం అవలేదే, నేను బానే ఉన్నానే. లేదు, 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. తిండి సరిగ్గా తింటలేదు. ఎప్పుడు ఏదో ఆలోచనలతో మదన పడిపోతున్నావు. అదేం లేదమ్మా, నీలో నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అంతే. సార్, ఎవరది? అబ్బసా, నువ్వా? ఏమిటిలా వచ్చావు? సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని ఉన్న పళంగా ఎంట పెట్టి రమ్మన్నారండి. ఉన్న పడంగా? అంటే తుండు గుట్ట కట్టుకుంటే అట్టాగే వచ్చే మాత్రం చెప్పలేదండి. సరే, ఆయన ఎలా ఉన్నారు? నిన్న మొన్న ఎట్టున్నారు, ఇవాళ కూడా అట్టాగే ఉన్నారండి. అదే మొహం, అయ్యే చేతులు, అయ్యే కాళ్ళు. బాబా, అది కదయ్యా. ఆయన కోపంగా ఉన్నారా? అదేమో నాకు తెలవదు కానండి, అదో రకంగా ఉన్నారండి. అదొక రకంగా? అయ్యి బాబు, అదొక రకంగానా? అయినా తప్పుతుందా మరి? ఇది అప్పలు సార్, నేను బట్టలు వేసుకొస్తాను కానీ నువ్వు పద. గుడ్ మార్నింగ్ సార్. రామచంద్రయ్య, ఇంతకాలం ఈ జైల్లో సిన్సియర్గా డ్యూటీ చేసే ఒక మంచి సెంట్రీగా ఉన్నావు. ఇవాళ నుంచి నువ్వు ఆ ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తీసివేయబడుతున్నావు. సార్? అవును, ఆ దుస్తులకు నీకు రుణం తీరిపోయింది. అంతేకాదు, సెంట్రీగా ఇక నీ ముఖం కూడా చూపించడానికి వెళ్ళాడు. సార్? ఎందుకయ్యా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అలా భయపడిపోతావు? చూడు, మనసులో ఏ కల్మషం లేని నీలాంటి మనిషి ఏ వార్త విన్నా చెల్లించకూడదు. సెంట్రీగా నీ ముఖం నాకు చూపించొద్దు అని ఎందుకన్నా తెలుసా? ఇవాళ నుంచి నువ్వు జైలరు రామచంద్రయ్య. ఏమిటి సార్? ఏమిటి మీరనేది? అవునయ్యా, ఇదిగో నీ ప్రమోషన్ ఆర్డర్. రామచంద్రయ్య, పనినే దైవంగా భావించి
కర్తవ్య నిర్వహణలో ఎన్నో కష్టాలను భరించి నిజాయితీగా ఇన్నేళ్లు నువ్వు చేసిన ఉద్యోగానికి ఇది ఒక కానుక. నీలాంటి ఆదర్శ వ్యక్తి మన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. కమా తీసుకోవాలి. అది అందుకునే యోగ్యత ఈ దౌర్భాగ్యుడికి లేదు సార్. వృత్తికే ద్రోహం చేసిన వ్యర్థం, పై అధికారులు మోసం చేసిన పాపిని. నాకు వస్తుంది ప్రమోషన్ కాదు సార్, పనిష్మెంట్ సార్, పనిష్మెంట్ సార్. రామచంద్రయ్య, ఏంటో మాట్లాడింది? చెప్తాను సార్. ఇన్ని రోజులుగా నా గుండెల్లో దాచుకోలేక కుమిలిపోతున్న పాపాన్ని చెప్పేస్తాను సార్. సార్, ఆ రోజు జగన్ తప్పించుకున్న రోజున మనలో మనిషి ఎవరో సాయం చేసి ఉండాలని మీరు అన్నారు, గుర్తుందా సార్? ఆ మనిషిని, ఆ దౌర్భాగ్యాన్ని నేనే సార్. ఆ ఖైదీని తప్పించడానికి సాయపడింది నువ్వా? నేనే సార్. రామచంద్రయ్య, ఎంత పని చేశావు! నీ మాట మీద, నీ మంచితనం మీద నాకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. వృత్తి పట్ల నీకున్న గౌరవాన్ని గురించి, బాధ్యత పట్ల నీకున్న భక్తిని గురించి గర్వపడుతున్న నన్ను చాటుగా దెబ్బతీశావు. జగన్ తప్పించుకున్నాక నీ మౌనాన్ని చూసి అతని పట్ల నీకున్న నమ్మకం ఒమ్మైందని బాధపడుతున్నావు అనుకున్నాను, కానీ ఈ నేరంలో నీకే భాగం ఉందని నేను కలలో కూడా అనుకోలేదు రామచంద్రయ్య, కలలో కూడా అనుకోలేదు. సార్ సార్ సార్, నేను చేసింది తప్పు నేరమే కాదు సార్. నన్ను నమ్మిన మిమ్మల్ని మోసగించి పాపం కూడా చేశాను సార్. నన్ను శిక్షించండి సార్. విశ్వాసం లేని కుక్కని వృద్ధిండి సార్, వృద్ధిండి సార్. శిక్షించవలసింది నిన్ను కాదయ్యా, నన్ను. ఈ జైలుకి, మన డిపార్ట్మెంట్ కి మాసిపోని మచ్చ తీసుకొచ్చిన నిన్ను విశ్వసించినందుకు నన్ను నేను శిక్షించుకోవాలయ్యా. నువ్వు ఉన్నతుడవని, ఉత్తముడవని రికమెండ్ చేసి నీకు ఈ ప్రమోషన్ తెప్పించాను. నిజానికి నీకు ఇవ్వాల్సింది ప్రమోషన్ కాదు, పనిష్మెంట్. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ హారిబుల్ అండ్ హార్డ్ పనిష్మెంట్. రామచంద్రయ్య, ఒక్క విషయం చెప్పు. క్షమించకూడని ఈ నేరం నువ్వు ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? సావు బతుకులో ఉన్న ఒక తల్లి కోసం సార్, ఆఖరిసారిగా అమ్మను చూడాలనే ఒక కొడుకు కోసం సార్. వాడి తల్లి విషయం విన్నాక, గుండెని కరిగించే వాడి బాధ చూశాక ఆపుకోలేకపోయాడు సార్. ఆ క్షణంలో నాలోని మనిషి పోలీసు రామచంద్రయ్యను నొక్కేశాడు. డ్యూటీకి విరుద్ధంగా జగన్ కి సాయం చేశాడు. కానీ సార్, ఒక్క రాత్రిలో తిరిగి వస్తున్నవాడు రాకపోయేటప్పటికి తెలిసింది సార్, పోలీసు ఉద్యోగి ఎవరిని నమ్మకూడదని. సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. నేను వాడి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ మోసగాడిని మెడబుచ్చుకు లాక్కొస్తాను సార్. పోలీసు ఉద్యోగి ఎవరిని నమ్మకూడదని ఇప్పుడు నువ్వేగా చెప్పావు, నిన్ను మాత్రం ఎలా నమ్మాలి? సార్, ఇక్కడ ఉన్న రాజగోడకి ఇనుపు వస్తువులు కూడా తెలుస్తారు నా నిజాయితీ. ఆ రామచంద్రుడు సాక్షిగా చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి సార్. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చూడు రామచంద్రయ్య, ఒక పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు నేను నిన్ను కఠినంగా శిక్షించాలి. కానీ ఇన్నాళ్ల నీ మంచితనం నా మనసులో ఎక్కడో చోటు చేసుకుంది. అందుకని ఒక ఆఫీసర్గా కాకుండా ఒక వ్యక్తిగా నీకు 1 నెల రోజులు సెలవిస్తున్నాను. ఈ 1 నెల రోజుల లోపల నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా అతన్ని పట్టి తీసుకురావాలి. డిపార్ట్మెంట్ సాయం నీకేమాత్రం లభించదు. అర్థమైందా? అలాగే సార్. నాకెవరి సాయం అక్కర్లేదు సార్. అవసరమైతే రామైతే నేర్చుకుంటాడు సార్. సార్, నేను వాడిని పట్టి తీసుకురాలేకపోతే ఒకటే నిర్ణయించుకుంటాను, ఈ లోకంలో న్యాయం ధర్మం లేవని, స్నేహం అబద్ధమని, అసలు మనిషే మోసగాడని రామయ్య తండ్రి రాయనుకుంటాను సార్. వస్తాను సార్. రామచంద్రయ్య, నువ్వు తిరిగి రావటం ఆలస్యం అయితే నిన్న ఈ విధంగా పంపించినందుకు నీకంటే పెద్ద నేరస్తుని నేనవుతాను. బాగా గుర్తుంచు. మరొక విషయం, నువ్వు తిరిగి వచ్చే వరకు ఏ తోడు నీడాలని నీ చెల్లెల్ని మా ఇంట్లో విడిచిపెట్టు. సార్, అలాగే అలాగే. ఏమిటమ్మా నువ్వు అనేది? జగన్ ఇక్కడికి రాలేదా? రాలేదు బాబు. వాడి మీదే బెంగతో మంచం పట్టిన ఈ దౌర్భాగ్యపు తల్లిని చూడటానికి వాడు రాలేదు బాబు, రాలేదు. అదేమిటమ్మా, నిన్ను చూడాలని బాధపడ్డాడు, వాడికి సాయం చేసి నేను తప్పించాను. వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసమ్మా? నాకు తెలియదు బాబు. ముఖమే చూపించని బిడ్డ
ఎక్కడున్నాడో తల్లికి ఎలా తెలుస్తుంది బాబు? కాకపోతే చిన్న బజార్లో బాబ్జీ షెడ్ ఉంది, వాడికి తెలిసి ఉండాలి. అలాగా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాబ్జీని పట్టుకుని జగన్ ఆచూకీ తెలుసుకుంటానమ్మా. బాబు, వాడు కనిపిస్తే నా పరిస్థితి చెప్పి ఒక్కసారి రమ్మను బాబు. అలాగేనమ్మా, అలాగే అలాగే అమ్మా. ఈ పెట్టి ఇక్కడే పెట్టెళ్తానమ్మా. అవును గురు, ఆ శేషు గారి స్టార్ బార్ దగ్గర నా కళ్ళతో నేను చూశాను. అయితే వాడిని ఇప్పుడే పరలోకాన్ని పంపిస్తాను. బాబ్జీ, నువ్వు బయట కాపలా ఉండి ఇక్కడే కూడా అవుతారు కొంచెం. ఓకే? జగన్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నా మాట విను. గీత, నువ్వే కాదు, ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. జగన్? అవును, గన్ లాంటి జగన్ని ఈ గ్లాసులు సీసాలు బద్దలు కాకుండా ఉండాలంటే ఆ శేషుగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు. శేష? నాకేం తెలుసు? మర్యాదగా చెప్పు, లేకపోతే ఈ సీసాలని నీ రక్తంతో నింపేస్తాను. చెప్పు. దైవ శాస్త్రిగా నాకు తెలియదు గురు. నువ్వు ఊళ్ళోకి దిగేవాళ్ళకి తెలిసినేమో అసలు కనిపించడమే మానేశాడు. కనిపిస్తే చెప్పు, పండ పెట్టడానికి పాడిని మోయటానికి మనుషుల్ని సిద్ధం చేసుకోమను. ఓకే? ఎవరు బాబు లోపల? నేను బాబు లోపల. ఇక్కడ బాబ్జీ నువ్వేనా బాబు? బాబు, నేను బాబ్జీని కాదు బాబు, నేను బాబుని బాబు. బాబు, బాబ్జీ నేను బాబు. ఆర్ని, నువ్వేనా బాబ్జీ? బాబ్జీనా? నేను కాదు, నేను కాదు. అదేంటి గురు, మీరే కదా బాబ్జీ, మీ పేరు మీరే మర్చిపోరా? నేను బాబ్జీని కాదు, మెకానిక్ జీని. ఒరేయ్, ఇలాంటి వ్యధవేషాలు వేసామంటే నేను కతకటానికి కలితో ఇస్తాను. నువ్వు ఆ రోజు జైలుకి వచ్చి జగన్ కలుసుకోలేదు. నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచే వాడు మా అమ్మకు జబ్బు అంటూ మొదలు పెట్టాడు. ఒరేయ్, నువ్వు వాడితో ఏం కూర్చోవు చెప్పు. నాకేం తెలియదు మావయ్య గారు, పోలీస్ మావయ్య గారు. నేను పోలీస్ దుస్తులో లేకుండానే నువ్వు నన్ను పోలీస్ అని ఎలా గుర్తుపెట్టావరా? మరి నీలాంటి వాడే నాకు పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇలాంటి దొంగ వేషాలు వేసామంటే నేను తక్కువ పడుస్తాను. ఒరేయ్, నువ్వు ఆ రోజు నేను జైలు పెట్టి ఢీకొట్టలేదు. నువ్వు ఆ జగన్తో ఏం కూర్చోవు చెప్పు. ఏం లేదు, గీతను రౌడీలు అలర్ చేస్తున్నారని చెప్పాను. అసలు గీత ఎవరో జగన్ ఎక్కుంటాడో ఇప్పుడు నాకు పూర్తిగా చెప్పితే నేను కొట్టేస్తాను.